అందరికీ నమస్కారం. నేను యాకూబ్ షేక్. ఈరోజు ప్రధాన వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నది A24 న్యూస్ తెలుగు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్య వార్తల్లోకి వెళ్దాం. పడతా ఉంది. దీనికి చాలా నేను సంతోషపడతా ఉన్నాను. ఇంకా మనం ఢిల్లీ గారి నాయకత్వంలో అది కూడా ఫుల్ఫిల్ గా జరుగుతుంది. అది కూడా టైం తక్కువ ఉంది కాబట్టి మిత్రులు పెద్దలు ఉన్నారు, నరసింహ రెడ్డి గారు అలాగే నూరు మోదన్ గారు వాళ్ళు మాట్లాడతారు. థ్యాంక్ యూ. నూరు మొహమ్మద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరు చాలా ప్రయాసపడి ప్రయాణాలు చేసి వచ్చి ఇక్కడ మా ఒక ప్రసంగాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శాంతి. నేను విజయనగరం జిల్లా అధ్యక్షురాలుగా అలాగే స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ముందుగా అసలు చాలామంది విద్యార్థులకి RSU అంటే ఏంటి, దేనికి సంబంధించి వర్క్ చేస్తుంది అనే డౌట్ అయితే ఉంది కదా, అవునా కదా? బ్యాక్ సైడ్ ఉన్న విద్యార్థులు, RSU అనేది రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ 2014 జూలై 5వ తారీఖున అయితే ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా విద్యార్థులకు ఉండేటువంటి సమస్యల మీద అనేక మార్లు పోరాటాలు చేస్తూ అనునిత్యము విద్యార్థులకు ఉండేటువంటి సమస్యలు అనగా మెస్సుల్లో భోజనాలు సరిగ్గా పెట్టకపోయినా, హాస్టల్స్లో భోజనం సరిగ్గా పెట్టకపోయినా, కాలేజీలో లెక్చరర్లు అసభ్యకరంగా మాట్లాడినా, విద్యార్థుల పరంగా ఏ సమస్యలు మీరు ఇబ్బందులకు గురవుతున్నా ఆ సమస్యలు మా దృష్టికి రాగానే వెనక అడుగు వేయబోకుండా అది ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి అర్ధరాత్రి అయినా, పొద్దున్నైనా, ఎలాంటి సాయంత్రం టైం, ఎలాంటి టైంలోనైనా మేము మీకు ముందుండి మీ యొక్క సమస్యలు క్లియర్ చేయడానికే విద్యార్థుల సంఘం RSU అనేది కష్టపడతా ఉంది. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు. ఆగస్టు 24, 25, 26 ఈ 3 రోజుల పాటు రాజమండ్రి వేదికగా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ RSU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 24వ తేదీన సెమినార్ పెట్టుకోవడం జరిగింది. 25 ఈరోజు ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి RSU నాయకత్వంతో ఒక ప్రదర్శన అనంతరం సభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయింది, పరిపాలన పూర్తయిపోయి. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే ఉండిపోయింది.
ఈరోజు పూర్తి స్థాయి ఉద్యోగ భర్తీలు కూడా ఈరోజు వరకు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఈరోజు కేవలము ఆలోచన చేసి ఈరోజు హామీలు నెరవేర్చాలా వద్దన్న ఆలోచనతో ఉంది తప్ప ప్రభుత్వం పూర్తి స్థాయి నెరవేర్చే పరిస్థితి మాకు కానరాదు. ఇక రెండవది వచ్చేసి సంక్షేమ హాస్టళ్ళు లేదా ప్రభుత్వ పాఠశాలలు విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా ఈరోజు పూర్తి స్థాయి సౌకర్యాలు లేని పరిస్థితి. దాని కారణంగానే అనంతపురంలో నిన్న గోడకూలి ఒక అబ్బాయి చనిపోయినాడు, ఇద్దరికి గాయాలయ్యాయి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. కారణం ఏంటి? నాణ్యమైన భోజనం పిల్లలకి పెట్టడం లేదు. ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నారు, సంతోషమే, కానీ పెరిగిన ధరలకు అనుకూలంగా ఈరోజు మెస్ ఛార్జీలు పెంచిన పరిస్థితి లేదు. దాని కారణంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెనో చాంతాడ ఉంటే పెట్టేది మాత్రము జాడంతో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలా, విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులకు పూర్తి చదువు అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తే కానీ ఈరోజు సర్టిఫికేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మరో పక్క ఈరోజు పీజీ విద్యార్థులు గత ప్రభుత్వంలో జీవో తీసుకొచ్చి ఈరోజు పీజీ విద్యార్థులకు చదువును దూరం చేసే కుట్రను గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ జీవో రద్దు చేసి మరి పీజీ విద్యార్థులకు మరి రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఉంది. హామీగా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు, ఆ హామీని ఇంతవరకు అమలు చేయలేదు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కాలేజీలు కానీ బీఈడి కాలేజీలు కానీ ఇలా చెప్పుకుంటా పోతే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని చదువు తప్పకుండా కళాశాలను నిర్వహించకుండా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కొమ్మకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం దీనిపైన ఎందుకు స్పందించడం లేదో మాకు అర్థం కావడం లేదు. మాజీ విద్యాశాఖ నాయకులు నూర్ మొహమ్మద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర సహాయ కార్యదర్శి శాంతి గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ముందుగా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరూ చాలా ప్రయాసపడి ప్రయాణాలు చేసి వచ్చి ఇక్కడ మా యొక్క ప్రసంగాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శాంతి, నేను విజయనగరం జిల్లా అధ్యక్షురాలుగా అలాగే స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ముందుగా అసలు చాలామంది విద్యార్థులకి ఆర్ఎస్యు అంటే ఏంటి, దేనికి సంబంధించి వర్క్ చేస్తుంది అనే డౌట్ అయితే ఉంది కదా, అవునా కదా? బ్యాక్ సైడ్ ఉన్న విద్యార్థులు, ఆర్ఎస్యు అనేది రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ 2014 జూలై 5వ తారీఖున అయితే ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా విద్యార్థులకు ఉండేటువంటి సమస్యల మీద అనేక మార్లు పోరాటాలు చేస్తూ అనునిత్యము విద్యార్థులకు ఉండేటువంటి సమస్యలు అనగా మెస్సుల్లో భోజనాలు సరిగ్గా పెట్టకపోయినా, హాస్టల్స్లో భోజనం సరిగ్గా పెట్టకపోయినా, కాలేజీలో లెక్చరర్లు అసభ్యకరంగా మాట్లాడినా, విద్యార్థుల పరంగా ఏ సమస్యలు మీరు ఇబ్బందులకు గురవుతున్నా ఆ సమస్యలు మా దృష్టికి రాగానే వెనక అడుగు వేయబోకుండా అది ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి అర్ధరాత్రి అయినా, పొద్దున్నైనా, ఎలాంటి సాయంత్రం టైం, ఎలాంటి టైంలోనైనా మేము మీకు ముందుండి మీ యొక్క సమస్యలు క్లియర్ చేయడానికే విద్యార్థుల సంఘం ఆర్ఎస్యు అనేది కష్టపడుతూ ఉంది. ఎందుకు విద్యార్థుల పరంగా ఎందుకు క్లియర్ చేయాలి, ఎందుకు గవర్నమెంట్ ఉంది కదా, పట్టించుకుంటుంది కదా, ఎందుకక్క మీరు కూడా వర్క్ చేస్తున్నారు అంటే, చాలామంది విద్యార్థుల సంఘాలు అంటే ఇలా ఏదో ఒక 5 నిమిషాలు తీసుకెళ్తారు, రోడ్డు మీద చేయకొడతారు, ఒక అరగంట తర్వాత వదిలేస్తారు. అంతకు మించి సబ్జెక్ట్ ఏ విద్యార్థికి కూడా తెలియదు. ఎందుకు విద్యార్థి నాన్న ఈరోజు ర్యాలీకి ఎందుకు వెళ్ళారు, ఏమనక్క తీసుకెళ్లారు, తీసుకొని వచ్చారు. నాన్న ధర్నా ఎందుకు చేస్తారు, ఏమనక్క సెలవు ఇచ్చారు, కాలేజ్ సెలవు, ఇంటికి వచ్చాం. ఇది కాదమ్మా, నిరంతరము కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొరకు, వాళ్ళు చదువుకుంటున్న చదువులకు వాల్యూ ఉండాలని, వాళ్ళు చదువుకుంటున్న చదువుకు ప్లేస్మెంట్లు దొరకాలని, ఉద్యోగాలు రావాలని, వాళ్ళ కష్టం వృధా కాకూడదని, మీ తల్లిదండ్రుల తాలూకా కష్టం. పెద్దలు, ఈ సమావేశానికి హాజరైన విద్యార్థి మిత్రులందరికీ ముందుగా నమస్కారం. వైపు సమయం ఆసన్నమైంది, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని అనుకున్న వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అయినా ఒక 2 ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి ముగిద్దామని ఆలోచిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక పోరాటం జరిగింది. ఏ పోరాటం? ఇప్పటిదాకా వీళ్ళంతా మాట్లాడారు, మీరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఏ పోరాటం జరిగింది ఢిల్లీలో? నీట్ పేపరు లీకేజ్ మీద జరిగింది. ఏం జరిగిన తర్వాత? పోరాటం జరిగిన తర్వాత ఏమైంది?
ధర్మేంద్ర ఎవరు చెప్పింది? వెరీ గుడ్. ఎవరు ఆయన? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కుర్చీ ఏం చేశారు? ఒక సినిమాలో పాట ఏదో ఉందిగా, కుర్చీ మడత పెట్టించారు. మళ్ళీ ఇంకో ఆయన ఎక్కాడు. ఎవరైనా? కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు? అంతా చాట్ జీపీటీలో చూస్తాం, గూగుల్లో చూస్తాం, అన్ని చూస్తాం. ఎవరు ఈ దేశ విద్యాశాఖ మంత్రి? ఎవరు తమ్ముడు ఇందాక చెప్పిన ఎవరు కొత్త విద్యాశాఖ మంత్రి? సరే ఆయన వదిలేండి. మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆయన పేరు మాత్రం బాగా తెలుసు. విద్యార్థులు వారి యొక్క ప్రయాణాలు చూసుకోవాలని కోరుతున్నాను.